యూరియా తక్కువ వాడి సాగు ఖర్చు తగ్గించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీజయ పల్లవి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని అలిరాజ్పేట గ్రామంలో ఏరువాక కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం అవగాహన కార్యక్రమం ఏవో వసంతరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పల్లవి శ్రీజయ, గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాగు పద్ధతిలో రైతులకు యూరియా తగ్గించి రసాయనాలను అవసరం వరకు వాడుకొని నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. అలాగే వరి కొయ్యలను కాల్చకుండా పచ్చి రొట్ల ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసరదు వేసుకొని ఎరువుల వినియోగం పెంచుకోవాలని అన్నారు. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకొని పంట పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలని అన్నారు. అలాగే జీలుగా మరియు జనుము విత్తనాలను 50% రాయితీపై పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వరి ఎక్కువైంది కానీ వరితో పాటు ఏమైంది, మనకి ఇంతకుముందు మనకి స్టెమ్ బోరర్ అనేది ఎక్కువ లేదు, కాండం తొలచి పురుగు ఎక్కువ లేదు, ఇప్పుడు ఎక్కువైపోయింది. కానీ కాండం తొలచే పురుగు మనం వేయాల్సిన మంది వేయట్లేదు, వేయాల్సిన దూరం లేక బాటలు వదిలిపెడుతున్నామా వదిలిపెట్టట్లేదు, చిక్కుగా వేస్తారు, బాటలు వదిలిపెట్టాలి, మధ్యలో గుడికలు వేసుకోవాలి, కరెక్ట్గా వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే దానికి ఇది అవుతుంది. అట్లాగే ఎప్పుడు అదే వరి కాకుండా ఇప్పుడు వరి తర్వాత వరి వేస్తే ఏమవుతుంది, అది కాండం తొలచే పురుగు ఎక్కువైపోతుంది, దానికి బతకడానికి ఇంకా మంచిగా ఛాన్స్ అవుతుంది. అట్లా కాకుండా మన అప్పుడు అది కాకుండా మనం ఏం చేయాలంటే తర్వాత మనం ఏమైనా ఆర్తడి పంట ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్నట్టయితే ఏంటంటే భూములకు జరుగుతుంది. అట్లాగే మీరు వేసుకునేటప్పుడు పంట మార్పిడిలో మనం ఏం చేయాలంటే పప్పు జాతి మొక్కలు వేసుకున్నట్లయితే చూసుకోవాలి. పప్పు జాతి మొక్కలు అంటే పెసర, లేకపోతే ఇదేంటి పల్లీలు కానీ, నువ్వులు కానీ, ఇవన్నీ పప్పు జాతి కింద వస్తాయి. ఈ పప్పు జాతి కింద వేసుకున్నప్పుడు ఏంటంటే పప్పు జాతికి ఒకటి మనం ఏంటంటే మనం ఎక్కువ ఎరువు వేయము. ఎవరైనా చూసారా, సగం వస్తా వేసే వదిలేస్తారు, మిగతా వాటికి ఎక్కువ వేస్తాం. బాగా రావాలని కాకుండా ఏంటంటే స్వయం సిద్ధంగా వాటికి ఏంటంటే వేళ్ళలో గుడిపలు ఉంటాయి అన్నమాట. అదే మిగతా మొక్కలకి ఉండదు, ఆ పరిస్థితి లేదు. ఒక పప్పు జాతి మొక్కలకి ఒక్కదానికి వాటి వేళ్ళలో చిన్న గొడుపులు ఉంటాయి. ఆ గొడుపులలో ఏంటంటే చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నువ్వు వేసిన నత్రజని కానీ భాస్వరం కానీ మొక్క మొలవడానికి మనకే సరిపోతుంది. ఆ తర్వాత ఎదగాలంటే దానికదే తయారు చేసుకుంటుంది. ఆ గొడుపులో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దానిలో ఉన్న నత్రజని స్థిరీకరించి మొక్క కండేటట్టు చేస్తుంది. మీరు ఇప్పుడు ఏంటంటే మనం వేయాల్సిన పోషకాలు తక్కువే. అట్లాగే మనకి పప్పు జాతులు ఏంటంటే ఆ ఆకులు రాలుతూ ఉంటాయి, ఆకులు ఎక్కువ రాలుతాయి. మీరు కందులో చూసుకుంటే ఎక్కువ రాలుతాయి, పెసర్లో కూడా ఎక్కువ రాలిపోతాయి. ఆకులన్నీ ఏమవుతాయి, మళ్ళీ భూమిలోకే కలిగి ఉంటాయి. అంటే మన డాక్టర్ మేడం పెడితే తోరణాల మమ్మల్ని తోలుకపోయినా తోరణాలు చూపించిరా. గత 2014లో ఆడ విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా కాలేజీ వివరాలు అన్ని క్లియర్గా మనకు వివరించారు. అయితే తీసుకుపోయి కాకుండా రైతుల ముంగిట్లకే శాస్త్రవేత్తలని ఈ కార్యక్రమం మనం 10 మంది పోలే ఎవరో ఒకరు ఇద్దరు పోతారు అనే ఉద్దేశంలో ప్రతి మండలంలో ఒక విలేజ్ కదా అంతే కదా ప్రతి మండలం ఈసారి ఒక విలేజ్లో ఈ కార్యక్రమం తీసుకొని గవర్నమెంట్ రైతే బాగుంటేనే, రైతుకు ప్రతి విషయం తెలిసి ఉండాలి, రైతు సమస్యలు శాస్త్రవేత్తలు తెలిసి ఉంటేనే ఈ సబ్జెక్ట్ అనేది రైతులు ఏం అవసరం ఉంది అనేది ఇందాక మా చారి అడిగాడు. దాన్ని మిగతావి కూడా పాయింట్స్ రాసుకుంటాం. వాళ్ళు సిద్ధంగా వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళ పరిశోధనా సంస్థలు బరాబరి రైతు ద్వారా ఇది ఉంది, ఈ సాయిల్ టెస్టింగ్ గురించి రైతున్న సమస్యలు కూడా అవసరమే. మన పంటలు ఏది కూరగాయలు పండిస్తే ఏంటి, వరి పండిస్తే ఏంటి అనే సమస్యలు కూడా వాళ్ళ చూసుకుంటే వాళ్ళు కూడా దాన్ని బట్టే ధరను పెంచి పెడతారా, ఏ సీడ్ వాడాలి అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా పై వారి దృష్టికి తీసుకుపోతారు. ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశిస్తూ ముఖ్యంగా మీరు అలిరాజ్పేట గ్రామానికి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నందుకు ఫస్ట్ మొదలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మళ్ళీ ఏంటంటే ఫార్మర్స్ ఆల్రెడీ నేను అనుకుంటా 75% అవగాహన ఉంటుంది. మన మండలంలో అలిరాజ్పేట తర్వాత బస్ స్టాప్ అవగాహన ఉన్నాయి. రైతులు ఏ పంట ఎప్పుడు వండియాలి, ఎట్లా వండియాలని అవగాహన ఉన్నోళ్ళని నేను కూడా చిన్నప్పటి నుంచి చూసుకోండి ఇవన్నీ. కానీ మేము ఈ రైతు సోదరులు కోరేది డాక్టర్ గారు మీకు చెప్పింది మీరు కూడా వేరే గ్రామాలకు షేర్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ద్వారా నేను అది రైతులకు
మీరు కూడా వేరే వాళ్ళ పక్క గ్రామాలలో షేర్ చేసుకుంటూ ఆ రైతులకు అందరూ సహాయ సహకారాలు అందించి మీరు చేసుకునే లాభం మీకు ఎలాంటి లాభం జరుగుతుందో వీళ్ళు చెప్పినది వాళ్ళకు కూడా చెప్తూ రైతులకు అందరికీ ఆనందాలు చేసుకుంటారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను.